గత ప్రభుత్వ నిర్లక్ష్యం వివక్షకు తెరపడింది. అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని శుభ్రపరిచే పనులు ప్రారంభమయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను వ్యతిరేకించింది. దీంతో అమరావతిలో రాజధాని శంకుస్థాపన ప్రాంతమంతా వాడుకలోకి రాకపోవడం ఫలితంగా ఈ ప్రాంతం చెత్త చెదారంతో నిండిపోయి పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇటీవలే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతాన్ని శుభ్రపరిచే కార్యక్రమాలు మొదలయ్యాయి. రాజధాని ప్రాంతంలో ఈ ఉదయం 6 గంటల నుంచి సుమారు 150 బుల్డోజర్లతో రోడ్లన్నీ జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు సిఆర్డీఏ అధికారులు. దీనితో అమరావతి తిరిగి పునర్వైభవం పొందనుంది. రాజధానిగా శంకుస్థాపన చేసిన ప్రాంతం తిరిగి కొత్త శోభను సంతరించుకోనుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వివక్షకు తెరపడింది. అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని శుభ్రపరిచే పనులు ప్రారంభమయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను వ్యతిరేకించింది. దీంతో అమరావతిలో రాజధాని శంకుస్థాపన ప్రాంతమంతా వాడుకలోకి రాకపోవడం ఫలితంగా ఈ ప్రాంతం చెత్త చెదారంతో నిండిపోయి పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఇటీవలే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతాన్ని శుభ్రపరిచే కార్యక్రమాలు మొదలయ్యాయి. రాజధాని ప్రాంతంలో ఈ ఉదయం 6 గంటల నుంచి సుమారు 150 బుల్డోజర్లతో రోడ్లన్నీ జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు సిఆర్డీఏ అధికారులు. దీనితో అమరావతి తిరిగి పునర్వైభవం పొందనుంది. రాజధానిగా శంకుస్థాపన చేసిన ప్రాంతం తిరిగి కొత్త శోభను సంతరించుకోనుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వివక్షకు తెరపడింది. అమరావతి రాజధానిగా శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని శుభ్రపరిచే పనులు ప్రారంభమయ్యాయి. గత టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను వ్యతిరేకించింది. దీంతో అమరావతిలో రాజధాని శంకుస్థాపన ప్రాంతమంతా వాడుకలోకి రాకపోవడం ఫలితంగా ఈ ప్రాంతమంతా చెత్త చెదారంతో నిండిపోయి పిచ్చి మొక్కలతో ఉంది. ఇటీవలే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి ప్రాంతాన్ని శుభ్రపరిచే కార్యక్రమాలు మొదలయ్యాయి. రాజధాని ప్రాంతంలో ఈ ఉదయం 6 గంటల నుంచే సుమారు 150 బుల్డోజర్లతో రోడ్లన్నీ జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు సిఆర్డీఏ అధికారులు.
దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. అమరావతి రాజధాని ప్రాంతంలో అయితే పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశం అంతా ఒక్కసారిగా శుభ్రం చేస్తున్నారు అధికారులు. ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే పనులు ప్రారంభమయ్యాయి. అటు ప్రజలు ఏమంటున్నారు మల్లికార్జున్? 5 సంవత్సరాల కాలం తర్వాత కూడా అమరావతిలో పనులైతే ప్రారంభమైనాయి కూడా చెప్పుకోవచ్చు. నిర్మాణ పనులైతే కొంత డిలేగా జరుగుతాయి, కానీ ఎందుకంటే ప్రమాణ స్వీకారం అంటే ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సిఆర్డీఏకి సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా పెట్టబోతా ఉన్నారు. ఈ రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత నిర్మాణాల దశలను ఆయన చూడబోతా ఉన్నారు. చూసిన తర్వాత నిర్మాణాలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దానికంటే ముందు అమరావతిలో అయితే పనులు అయితే ప్రారంభం అవడం జరిగింది. ప్రధానంగా చూసుకోవచ్చు, మనం శంకుస్థాపన ప్రాంతం వద్ద ఉన్నాము. ఈ శంకుస్థాపన ప్రాంతం వద్ద కూడా గతంలో అంటే 2019 నుంచి 2024 ప్రాంతంలో కూడా ఇదంతా కూడా చెట్లు చుట్టూ కూడా పెరిగిపోయిన పరిస్థితి, అలాగే మూగజీవాలు కూడా ఈ ప్రాంతంలోనే తిరిగిన పరిస్థితి. 2017లో శంకుస్థాపన అయిన దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా ఇక్కడంతా నిర్మానుష్యంగా ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా కూడా ఇక్కడ కొనసాగిన పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధాని అయిన తర్వాత ఇక్కడ శంకుస్థాపన చేయటానికి ఇక్కడ రావడం జరిగింది. అయిపోయింది మొత్తం కూడా అంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా కూడా మారిపోయింది. జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి కూడా అంటే నిన్నటి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా జంగిల్ క్లీనింగ్స్ అనేది మొత్తం అనేది శుభ్రం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సిఆర్డీఏ అధికారులు ఈ శంకుస్థాపన ప్రాంతం శుభ్రం చేస్తున్నతో పాటుగా మరియు అమరావతిలో నిర్మాణ దశలో ఏవైతే ఉన్నాయో రోడ్స్ అన్నీ కూడా ఆ రోడ్స్కి సంబంధించి అన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒకరోజే దాదాపుగా 150 వరకు కూడా జేసీబీలని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అమరావతి ప్రాంతం మొత్తంగా ముందుగా కనెక్టివిటీ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్కు సంబంధించి శుభ్రం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముందు ఆ రోడ్స్ అనేది శుభ్రం చేస్తే కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నది అనేది కొంచెం అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. అవి వచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో గతంలో అంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు వస్తాయి, అలాగే ఏ బిల్డింగ్స్ వస్తాయి, రైతులకు ఎక్కడ ఫ్లాట్స్ వస్తాయి అనేది ఒక మాస్టర్ ప్లాన్ అయితే గతంలోనే సిద్ధమైన పరిస్థితి ఉంది. ఆ సిద్ధమైన పరిస్థితి కూడా రివ్యూ మీటింగ్లో చంద్రబాబు నాయుడు పరిశీలించబోతా ఉన్నారు. అంటే 2019-24 కాలంలో సిఆర్డీఏలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకోబోతా ఉన్నారు. ఆ రివ్యూ మీటింగ్ తర్వాత నిర్మాణాలకు సంబంధించిన దానిపై కూడా కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హెచ్ఓడీస్, అలాగే హైకోర్టుకు సంబంధించి జడ్జిలకు సంబంధించిన నివాసాలు, ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన నివాసాలు, అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అలాగే ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన నిర్మాణాలు, కొన్ని నిర్మాణాలు అయితే 90% పూర్తయిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఆ నిర్మాణాలను ముందుగా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మిగతా అంతా కూడా కొంత గ్రౌండ్ అయిన పరిస్థితి. అక్కడి నుంచి నిర్మాణాలు స్టార్ట్ చేసేందుకు నిర్ణయం తీసుకునే పరిస్థితి. ముందుగా గత ప్రభుత్వం ఏం చేసిందనే దానిపై రివ్యూ తీసుకున్న తర్వాత నిర్మాణాలకు సంబంధించి పనులు అయితే స్టార్ట్ అవుతాయి. ముందుగా అమరావతిలో అయితే మట్టుకి జంగిల్ క్లీనింగ్స్ పనులు అయితే ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. ప్రసన్న, మల్లికార్జున, అలాగే చూసుకుంటే ఇప్పటి వరకు అయితే ఈ అమరావతి రాజధానిని ప్రకటించిన తర్వాత చంద్రబాబు, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా సిఆర్డీ అధికారులు అటు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పటి వరకు అటు శుభ్రం చేసిన దాఖలాలు కూడా కనిపించలేదు. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఇంకా సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు, ఇప్పుడు ఆయన సిఆర్డీ అధికారులు పనులు మొదలు పెట్టారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? తప్పకుండా, ఎందుకంటే ఎన్డీఏకి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఒకటే నినాదం, ఒకటే హామీ అయితే ఇక్కడున్న రైతులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఇచ్చిన పరిస్థితి. అమరావతికి అంటే 2014లో 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ రాజధాని నిర్మాణం కోసం భూములు ఏవైతే తీసుకున్నారో ఆ రైతులందరికీ హామీ అయితే పోరాటాల సందర్భంగా ఇచ్చిన పరిస్థితి. ఎన్నికల్లో కూడా ప్రధానంగా ఆ హామీతో కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఆ హామీతో కూడా గెలుపొందడం జరిగింది. ఈ కూటమి అనేది, ఎన్డీఏ కూటమి అనేది ఇక్కడ ప్రభుత్వం స్థాపించబోతా ఉంది. 12వ తారీఖు సీఎంగా కూడా
చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తీసుకోబోతామన్నారు. ముందుగా కూడా కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో అమరావతిని రాజధానిగా ఉంచుతాము, అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నాము, అమరావతిని అభివృద్ధి చేస్తామని ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అందులో భాగంగా ముందుగా అసలు రైతులకి హామీ ఏదైతే ఇచ్చారో హామీ నిలబెట్టుకునే భాగంగా అధికారంలో అంటే ప్రమాణ స్వీకారం చేయక ముందే అంటే జూన్ 4వ తారీఖు మ్యాండేటరీ అనేది వాళ్ళకి 164 సీట్లు అనేది రావడం జరిగింది. ఆ మ్యాండేటరీ ప్రకారం ముందుగా అధికారులు అయితే స్పందించడం జరిగింది. అధికారులు ముందుగా వచ్చి అసలు ఏ పనులు అయితే ఇక్కడ పెండింగ్లో ఉన్నాయో శంకుస్థాపన చేసిన ప్రాంతం ఇదంతా కూడా అప్పుడు 2017 ఆ టైంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా ప్రధాని అయిన తర్వాత డైరెక్ట్గా పార్లమెంట్ నుంచి తీసుకొచ్చి నీళ్లు మొత్తం కూడా చూసుకోవచ్చు. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా అసాంఘిక కార్యక్రమాలు పేటరేగిపోయాయి. మందు తాగటం కానీ ఇక పేకాట ఆడటం కానీ మరికొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉండేవి. రైతులు ఎన్నిసార్లు వేడుకున్నా కూడా ఇక్కడ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం అనేది ఇంకా తీసుకోక ముందే అధికారులు అయితే మేలుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఉన్న మొత్తం ఇవన్నీ క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు. మొత్తం ఈ సైడ్ ఉన్న ముందు రాజధాని కోసం మేము 3 పంటల భూముల్ని పండించే భూములు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అట్లాంటి పంట భూములు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అట్లాంటి పంటలు పండే భూముల్లో కంప చెట్లు మొలుస్తూ ఉన్నాయి. అటవీ ప్రాంతంలో తయారైపోతా ఉంది. దీన్ని పట్టించుకోండి అంటూ కూడా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా గత ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు, వారికి ప్రాధాన్యత అమరావతి కాదు కాబట్టి ఇలా వదిలేసిన పరిస్థితి. ఇప్పుడు ఎన్డీఏకి అమరావతి అనేది కంపల్సరీగా ఇంకా రాజధానిగా కొనసాగుతుంది కాబట్టి ముందుగానే అధికారులు మేల్కొని క్లియరెన్స్ పనులు అయితే ముందు రాజధానిలో ఉన్న రోడ్లకు సంబంధించిన జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే మొత్తం పూర్తిగా చేస్తున్న పరిస్థితి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి దాదాపు 150 జేసీబీలతో కూడా రోడ్లన్నీ క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా. మరికొన్ని కీలక నిర్ణయాలతో ముందు నిర్మాణాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత మిగతా మాస్టర్ ప్లాన్ కి సంబంధించి అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రసన్న. మల్లికార్జున, అలాగే ఇప్పటి వరకు కూడా అక్కడ ఎలాంటి పనులైతే ప్రారంభించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తున్నారు ఇటు అధికారులు. సో ఇప్పటి వరకు రైతులైతే ఎన్నో కష్టాలు పడ్డారు, మేము రాజధానికి భూములు ఇచ్చాము అంటూ కూడా వాళ్ళు నిరసనలు చేశారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా పనులు ప్రారంభించడాన్ని ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళు ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? ప్రజలతో పాటు రైతులు అందరూ కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజధానిలో 2019 నుంచి పనులు మొత్తం ఆగిపోవటం, అలాగే ఇక్కడున్న భూములకు సంబంధించి కొనుగోలు అమ్మకాలు ఆగిపోవటం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము. ఇక్కడున్న రాజధాని కోసం తమ భూముల్ని ఇచ్చాము, కానీ రాజధాని లేకుండా గత ప్రభుత్వం చేయడానికి ప్రయత్నించింది. మేము కోర్టుల ద్వారా ఓ పక్క నుంచి కోర్టుల నుంచి అడ్డుకుంటాం ప్రయత్నించాము. ఏదైతే తమ హక్కు ఉందో ఆ హక్కును ప్రశ్నించి మా హక్కును కాపాడుకున్నాము. అలాగే గాంధీగిరిలో కూడా మేము ఆందోళన చేస్తా ఉన్నాము. 29 గ్రామాల్లో అయితే దీక్షా శిబిరాలను నెలకొల్పిన పరిస్థితి, 29 గ్రామాల్లో ఉన్న రైతులందరూ ఆందోళన చేసిన పరిస్థితి. వారికి రాష్ట్రంలో నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల్లో నుంచి అలాగే వివిధ దేశాల నుంచి కూడా వారికి సపోర్ట్ లభించింది. వారు ఆందోళన దాదాపుగా కూడా 1634 రోజులు తమ ఆందోళన కొనసాగించారు. ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఆందోళన అయితే విరమింపజేయలేదు, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా నినాదాలు చేయలేదు. తాము ఏదైతే అమరావతి కోరుకున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ ఆందోళన అనేది ముఖ్యమంత్రి హామీ మేరకు మేము విరమించేస్తామనేది వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ముందుగా అయితే 5 సంవత్సరాల పాటు తమ పోరాటాలు కానీ ఇక్కడున్న పోలీసులతో వేధింపులు కానీ ఇవన్నీ తీరిపోయాయని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వాళ్ళ ఆనందం అయితే అద్దరు మించిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆందోళనలు అలాగే నిరసనలు మధ్య కొనసాగిన రైతులు కానీ ప్రజలు కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తమ ఆనందం చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళ మొక్కులు పాత మొక్కులు ఏవైతే ఉన్నాయో దేవాలయానికి వెళ్తా ఉన్నారు, మొక్కులు తెచ్చుకుంటా ఉన్నారు, అన్ని చేసుకుంటూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అమరావతి ప్రాంతంలో కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. అదే శ్రావణ్ కుమార్ 108 కొబ్బరికాయలు
ఇవ్వాలా